ఆగండి ఆగండి ఆగండి. ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ దోసకాయ పచ్చడి నోరూరుతుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇన్స్టంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. పెళ్ళిళ్ళలో చేసుకునే దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దోసకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. దాంట్లో కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి, ఆవ పొడి, పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు, కొంచెం ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. దీంట్లోకి పోపు వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ మంచిగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపు గోరువెచ్చగా అయిన తర్వాత మనం కలుపుకున్న దోసకాయ ముక్కల్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే. ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు తినొచ్చు. డీటెయిల్ రెసిపీ కోసం హైదరాబాద్ రుచులు యూట్యూబ్ ఛానల్ చూడండి. వేడివేడి అన్నంలోకి సూపర్ ఉంటుంది. దోసకాయ ముక్కలు కరకరలాడుతూ సూపర్ ఉన్నాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.